అండి లాభానికి స్వాగతం. లేటెస్ట్గా అలహాబాద్ హైకోర్టు ఒక జడ్జిమెంట్ చెప్పింది. దీని ప్రకారం ఏంటంటే దత్తత తీసుకున్నప్పుడు ఈ దత్తత స్వీకార పత్రంపై భార్యాభర్తలు ఇద్దరు సంతకం ఉండాలని స్పష్టం చేయడం జరిగింది. ఏంటంటే 1967లో భువనేశ్వర్ సింగ్ అనే అతను తన ఇద్దరు కుమార్తెలతో పాటు ఒక అశోక్ కుమార్ అనే బాలుడిని దత్తత తీసుకున్నారని, అతను కూడా ఆ కుమార్తెలు ఇద్దరితో పాటు ఈక్వల్ షేర్ వస్తుందని చెప్పి కేసు వేసుకోవడం జరిగింది. అయితే ఈ దత్తతకు సంబంధించినటువంటి ఫోటో వీడియోల్ని కోర్టుకు సమర్పించినప్పుడు ఆ దత్తత స్వీకార కార్యక్రమంలో భార్య పెర్ఫార్మెన్స్ ఏమీ లేదని, అంటే భార్య పాల్గొనలేదని, ఆ డీడ్ మీద కూడా ఒక్క భువనేశ్వర్ సింగ్ సంతకం తప్ప భార్య సంతకం లేదని కోర్టు స్పష్టంగా గమనించి ఈ తీర్పుని ఇవ్వడం జరిగింది. ఈ తీర్పు మీద సుప్రీంకోర్టుకి అప్పీలుకి వెళ్ళినప్పటికీ కూడా సుప్రీంకోర్టు దీని మీద జడ్జిమెంట్ చెప్పడానికి నిరాకరిస్తూ హైకోర్టు యొక్క తీర్పును సమర్థించడం జరిగింది.